ఉదరే దామయస్యేతి ఇది దామోదర. కడుపు మీద తులసిమాల ఉన్నటువంటి వాడెవరో ఆయనని దామోదర అని పిలుస్తారు. సాధారణంగా మీకు విష్ణువు యొక్క మెడలో తులసిమాల వేస్తారు, కానీ కడుపుకి ఇలా తులసిమాల కట్టుకుని మీకు కనపడడం బహు అరుదు. అలా కనపడేది ఎక్కడ కనపడతాడు అంటే రాజశబ్దంతో పిలవబడుతూ ఉంటాడు, రంగరాజా గోవిందరాజా అని. ఈ రంగరాజా గోవిందరాజా శబ్దాలతో వచ్చినప్పుడు పడుకుని ఉంటాడు. అది కూడా ఒక చమత్కారం. అసలు నిజానికి శివుడు తనలో తాను రమిస్తూ ఉంటాడు. తనలో తాను రమించేటటువంటి శివుడు దక్షిణ దేశంలో నటరాజు, రాచరికాన్ని పొందాడు. నటరాజై పరిపాలన చేస్తున్నాడు. శివుడి యొక్క కొడుకు వినాయకుడు. వినాయకుడికి మనసులో కొంచెం బాధ కలిగింది. మా మామయ్య కదూ అసలు ఈ లోకాన్నంతటినీ పరిపాలన చేసేది. వాళ్ళ మామయ్య ఎవరు? నారాయణి ఆయన తల్లి. నారాయణి అన్నయ్య నారాయణ. కాబట్టి మేనమామ నారాయణ. మా మేనమామ అసలు రాజ్యాలు పరిపాలిస్తాడు. ఈ భువనములన్నిటికీ పరిపాలకుడు, స్థితికారుడు ఆయన. మా మామకి ఇక్కడ రాచశబ్దంతో లేదు అని రావణాసురుడు పట్టుకెళ్ళిపోతుంటే రంగనాథుణ్ణి భూమి మీద పెట్టేసి దక్షిణ దేశంలో రంగరాజస్వామి అన్న పేరుతో రంగరాజుకి గొప్ప స్థానం కల్పించాడు. నటరాజు ఇక్కడుంటే రంగరాజు అక్కడ ఉంటాడు. ఆ రంగరాజస్వామి యొక్క కడుపు మీద అడ్డంగా తులసిమాలలు వేస్తారు. అలా కడుపు మీద అడ్డంగా తులసిమాలలు ఉన్నవాడు రంగరాజు, తిరుపతిలో గోవిందరాజు. ఇద్దరూ రాజశబ్దం చేతనే పిలువబడతారు. అలా కడుపు మీద తులసిమాలలతో అలంకరింపబడినటువంటి వాడెవరో ఆయనని దామోదర అని పిలుస్తారు. ఆ తులసి చేత పూజింపబడ్డాడు అంటే ఆయన పురుషోత్తముడు అని అర్థం. శ్రీ రఘురామచారు తులసీదలధామ శమక్షమాది శృంగార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్య రమాలలామ దుర్వార కబంధ రాక్షస విరామ జగజ్జన కల్మషర్ణవోత్తరకనామ భద్రగిరిదా శరధీ కరుణాపయోనిధి అంటాడు గోపరాజు గారు. తులసిదళంతో పూజిస్తే ఆయన మిక్కిలి ప్రీతి చెందుతాడు. యథార్థమునకు విష్ణువు ఇక దేనిని అడగడు. ఎందుకు అడగడు అంటే అవన్నీ అసలు ఆయన ఇచ్చినవి. భక్తికి పరాకాష్ఠగా ఆయన భావించేది దేన్ని అంటే ఒక్క తులసిదళాన్ని. అందుకే వెంకటేశ్వరుడు కూడా ఏం చెప్తాడంటే ఏకేన తులసి మాత్ర దళేనాపి నరోత్తమ పూజయేద్ భక్తిభావేన తంరక్షామి ఇతి మత్పణః అంటాడు. ఎవరు నన్ను ఒక్క తులసిదళంతోనైనా సరే భక్తితో పూజించారు, ఒక్క తులసిదళం చాలు, అలా పట్టుకొచ్చి వేస్తే నేను పరమప్రీతి పొందుతాను. భక్తి లేని డాంబికాలు నాకు ఇష్టం లేదంటాడు. కాబట్టి ఉదరే దామ్న, ఆ కడుపు మీద తులసి దండ చేత అలంకరింపబడిన వాడెవరో ఆయన దామోదరుడు కాదు. రెండవ అర్థం ఒకటి ఉంది దాంట్లో. దామ్నే ఉదరా మాత్రా బద్ధ ఇది దామోదర.